నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆడవారికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఇది ఎవ్వరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడండి. చాలా ఈజీగా మనం అనేది ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది కూడా ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలానే కొంచెం కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఒకదానికి అర్థం కాదనమాట. కంటిన్యూస్గా చూస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనకి వేస్ట్ క్లాత్ మనకి అంటే బ్లౌజ్ కుట్టించుకుంటాం కదండి, దానిలో మిగిలిపోయిన చాలా క్లాత్ అనేది మిగులుతుంది కొంతమందికి. ఆ క్లాత్తో మనం ఇలా అయితే హెయిర్ బ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమంటే 4 ఇంచెస్ అనేది వెడల్పు తీసుకోవాలండి, 20 ఇంచెస్ అనేది పొడవు తీసుకోవాలి. నేను క్లియర్గా చూపిస్తున్నాను, నేను వీడియోలు చూపిస్తున్నాను, అలానే మీరు కూడా చూడండి. ఇక్కడ చూసారా, నేను 20 ఇంచెస్ అనేది పొడవు అనేది తీసుకున్నాను, అలానే 4 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకొని దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ముందుగా నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇందాక మీకు చూపించిన వేస్ట్ క్లాత్లు ఉన్నాయి కదా, వాటితోనే నేను ఇంకా అవంతా కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఒక 7 అనేది స్టిచ్ చేశానండి. అలానే నేను దీనికి ఎంతో ఇన్వెస్ట్ చేయలేదండి, జస్ట్ ఒక 10 రూపీస్తోనే మనకి 7 రబ్బర్ బ్యాండ్స్ అయితే వచ్చాయి. ఒక్క 10 రూపీస్తో నాకు 7 హెయిర్ బ్యాండ్స్ అయితే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు కూడా. సో ఇక్కడ ఏమంటే, నేను క్లాత్ తీసుకున్నారు కదా, అలానే ఇప్పుడు ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఎలాస్టిక్ నేను ఏం చేస్తున్నానంటే 8 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. 8 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను అనమాట. చూసారు కదా, 20 ఇంచెస్ క్లాత్కి 8 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. నేను మొత్తానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అది మిషన్ రాని వారికి కూడా చాలా ఈజీగా అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో ఒకటైతే నేను కట్ చేసి చక్కగా వివరంగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే మంచి పక్క అంటే బాగుండేది ఉంటుందో అది కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది మలుచుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి అలా మలుచుకున్న తర్వాత బయట పక్క ఏదైతే ఉంటుందో, అంటే మనకి మంచి చెడు అని అంటారు కదా, అట్లా చెడు పక్క అనేది మనం ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని 4 ఇంచెస్ దాన్ని ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ వారా మనం క్లాత్ వదిలేసి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వారా వదిలేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సో ఎక్కడ అనేది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఎవరైనా సరే మిషన్ రానివారు ప్రతి ఒక్కరు చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. మనకి చక్కగా మరీ మెయిన్ ఎవరికంటే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. పిల్లలకు కూడా మనం రకరకాలుగా పెట్టేసేయచ్చు అనమాట, ఇలా కలర్స్గా. సో ఇక్కడ నేను చూసాను, ఒక పిన్నీస్ అనేది తీసుకొని దానికి గుచ్చి లోపలికి అనేది మనం నాడా ఎలా ఎక్కించుకుంటామో అలానే లోపలికి అనేది ఎక్కించుకోవాలండి. ఇంక ఇటు పక్క ఏమవుతుందంటే, ఇది బయట పక్కది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి పీసెస్గా కనిపిస్తుంది కదా, ఆ పీసెస్ అనేది కనిపించకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు చూసారా, నేను నాడా ఎలా ఎక్కించుకుంటామో అదే విధంగా నేను లోపలికి అనేది మనం ఏదైతే కుట్టేసామో అది లోపలికి పంపించేసి మంచి పక్క అనేది బయటికి తీసుకొచ్చే విధంగా చేశాను. సో మీరు కూడా ఇలానే చేయండి, నేను వీడియోలో చూపించిన విధంగా. ఇంక ఇలా మనం చేసిన తర్వాత దీన్ని ఎవరికైనా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట. నా దగ్గర ఏమంటే ఐరన్ బాక్స్ లేదు కాబట్టి జస్ట్ నేను చేతితోనే మంచిగా అలా సాఫ్ట్గా వచ్చే విధంగా చేస్తున్నానండి. సో ఇంక ఇక్కడైతే మనకి దాన్ని అలా చేసిన తర్వాత నాడా తీసుకున్నాం కదా మనం, ఎలాస్టిక్ తీసుకున్నాం కదా, ఎలాస్టిక్ ఏదైతే తీసుకున్నామో 8 ఇంచెస్ ఎలాస్టిక్, దానికి కూడా ఒక పిన్నీస్ అనేది పెట్టేసుకొని మనం ఇప్పుడు ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాని లోపల నుండి అయితే తీసుకొచ్చేయాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను కరెక్ట్, అంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట, ఎవరికన్నా క్లారిటీ లేని వాళ్ళకి వస్తుందని చెప్పేసి. ఇంకా దానికి కూడా ఒక పిన్నీస్ పెట్టేసుకొని లోపల నుండి అనేది అయితే మనం ఆ ఎలాస్టిక్ని అనేది ఇటు సైడ్కి అనేది తీసుకొచ్చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, ఎవరైనా స్టిచ్ చేసేయచ్చు. నేను ఒక 10 అంటే మీటర్ వచ్చేసి ఒక 10 రూపాయలు మాత్రమేనండి. ఎలాస్టిక్ మీటరు 10 రూపాయలు మాత్రమే, జాగ్రత్తగా వినండి. ఇది 10 రూపాయలు పెట్టి మనం తెచ్చుకుంటే
నేను 7 అనేది స్టిచ్ చేశాను అనమాట. 7 హెయిర్ బ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. అప్పటికి మనకి ఎంతనే చూడండి, బయట మనం ఇదే హెయిర్ బ్యాండ్ కొనుక్కోవాలంటే 10 రూపాయలు పడుతుందండి. చాలా అంటే చాలా ఈజీలో 10 రూపీస్ అనేది పడుతుంది. కానీ ఇది ఇంత క్వాలిటీ కూడా ఉండవు అనమాట. అవి 2 డేస్కే మాసిపోయినాయి అనుకోండి, మళ్ళీ వాటిని అయితే మనం వాష్ చేసుకోలేము. బట్ కానీ వీటిని అయితే వాష్ చేయొచ్చండి. మనకు కొంచెం మాసినా అనిపించినా వాష్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకెక్కడ ఏమంటే నేను తీసుకొచ్చిన ఎలాస్టిక్ని ముడి అనేది వేస్తున్నానండి. 2 ముళ్ళు అనేది వేసేసుకోండి గట్టిగా ఉండే విధంగా. ఇప్పుడు ఏదైతే మనం ఒకవైపు మనం మలిచి కుట్టుకున్నాం కదండి, ఆ మలిచి కుట్టుకున్న దాని లోపలికి ఇటు పీసెస్లా కనిపిస్తుంది చూసారా, అది దాని లోపలికైతే పంపించి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది నేను మలిచి కుట్టుకున్నాను కదా, దాని లోపలికి ఇటు పక్క ఏదైతే ఉంటుందో ఆ అంచుని దాని లోపలికి పంపించేసి ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నానండి. ఇంకా అలా వేసుకుంటే అంతే, చాలా ఈజీగా మనం రబ్బర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నాకు అంత మిషన్ అయితే రాదండి, కానీ నేను ఇలాంటి చిన్నవి అయితే నేను చేయగలుగుతాను. అంటే నాకే వచ్చిందంటే మీ అందరికి కూడా ఖచ్చితంగా వచ్చిందని నా అభిప్రాయం. అంత ఈజీ అన్నమాట ఇవి. అలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా ఇంకొకటి కూడా నేను ఎలా కుట్టాను అనేది కూడా చూపిస్తాను చూడండి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అది కూడా అంటే మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా ఇంకోటి అయితే కుట్టి చూపిస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కదండి, పిల్లలకి చక్కగా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. మనం శారీస్ కుట్టించుకుంటాము, అలానే బ్లౌజ్లో పీస్ మిగులుతుంది కదండి, ఆ బ్లౌజ్ పీస్తో మనమైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. టైలర్ దగ్గర మీరు ఎవరైనా కుట్టుకునే వాళ్ళు ఉంటే ఓకే, కుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంతేనండి, మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ది కూడా ఎలాగా ఏంటనేది వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్గా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టైం మీరే ఈజీగా కుట్టేస్తారు ఇంట్లో.